అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. భార్య గొప్పదా? భర్త గొప్పవాడా? అమ్మ గొప్పదా? నాన్న గొప్పవాడా? ఈ వీడియో మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా దయచేసి చూడండి. మీ కామెంట్ నాకు తెలియజేయండి. భార్యాభర్తలు ఒక ఓడలో ప్రయాణిస్తున్నారు. ఆ ఓడ సముద్రంలో కొంతవరకు వెళ్ళిన తర్వాత మునిగిపోవడం స్టార్ట్ అయింది. అయితే ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా లైఫ్ బోట్ వస్తే ఆ లైఫ్ బోట్‌లోకి వెళ్ళిపోయారు. అయితే చివరగా ఈ భార్యాభర్తలు ఇద్దరే మిగిలారు. అయితే ఆ లైఫ్ బోట్‌లో ఒకళ్ళకి మాత్రమే స్థానం ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే దూకాలి ఆ లైఫ్ బోట్‌లోకి. సడెన్‌గా ఏం చేశారంటే భర్త లైఫ్ బోట్‌లోకి జంప్ అయిపోయాడు భార్యని వదిలేసి. ఆ భార్య ఆ ఓడలో మునిగిపోతూ ఏదో చెబుదామని భర్తకి చెప్పబోతోంది. ఈ లోపలే ఆ బోటు మునిగిపోయింది. సారీ, ఆ ఓడ మునిగిపోయింది. ఈ కథ స్టూడెంట్స్‌కి ఒక టీచర్ చెబుతూ ఆ కుర్రవాడిని, ఆ స్కూల్లో ఉన్న పిల్లల్ని అడిగింది, ఆ భార్య ఆ భర్తకి ఏమి చెప్పదలుచుకుంది అని. ఆ పిల్లలు రకరకాల ఆన్సర్‌లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ ఆన్సర్‌లో నన్ను నువ్వు మోసం చేశావు. నన్ను నువ్వు నిర్విరామం చేశావు. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తున్నారు. భార్య ఏం చెప్పిందో భర్త మీద. అయితే ఒక బాబు కామ్‌గా కూర్చున్నాడు. టీచరు ఆ అబ్బాయిని గమనించి, "ఏం నాన్న నువ్వెందుకు కామ్‌గా కూర్చున్నావు?" అంటే ఆ బాబు ఆ భార్య భర్తతో ఏమంది అంటే, "పిల్లలు జాగ్రత్త. నేను వెళ్ళిపోతున్నా" అని చెప్పి ఉంటుంది అని అన్నాడు. అనగానే, "ఈ కథ నీకు ముందే తెలుసా?" అని అడిగింది టీచర్. "లేదు మేడం, నాకు తెలీదు." "మరి నువ్వెట్లా చెప్పావంటే?" "మా అమ్మ కూడా చనిపోతూ మా నాన్నకి ఇదే చెప్పింది" అని అన్నాడు. ఒక్కసారి ఆ టీచర్ కళ్ళలో నీళ్ళు. అయితే మనం మళ్ళీ కథలోకి వెళ్తే, ఆ భర్త ఇంటికొచ్చి తనకి ఒక కూతురుంది. ఆ కూతురికి చక్కగా విద్యాబుద్ధులు చెప్పించి, ఒక మంచి వరుణ్ణి చూసి తనకి పెళ్లి చేశాడు. కొంతకాలానికి ఆ భర్త చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ కూతురు బ వాళ్ళ నాన్నగారు సామాన్లన్నీ కూడా ప్యాక్ చేస్తూ ప్యాక్ చేస్తుంది. ఆ చేసేటప్పుడు అతని తనకి ఒక డైరీ దొరికింది. అది వాళ్ళ నాన్న అమ్మపై రాసిన డైరీ. ఆ డైరీలో రాసుకున్నాడు ఏమనంటే, "నాకు కూడా నీతో మునిగిపోవాలనుంది. కాకపోతే నేను కూడా నీతో మునిగిపోతే మన కూతుర్ని ఎవరు చూస్తారు? ఆ ఉద్దేశంతో మాత్రమే నేను నీకన్నా ముందు లైఫ్ బోట్‌లోకి జంప్ చేశా. నాకు తెలుసు నీ ఆరోగ్యం గురించి. నువ్వు నీ జబ్బు రీత్యా ఎంతో కాలం బతకవు. అందువల్ల మాత్రమే నేను ఈ బోట్‌లోకి జంప్ చేశా. అంతేగాని నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. నన్ను క్షమించు. నీతోనే ఆ నీళ్ళల్లోనే మునిగిపోవాలని నా కోరిక" అని అతను రాశాడు దాంట్లో. అది చూసి ఆ పాప చాలా బాధపడింది. అమ్మ, నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రాణత్యాగం కూడా చేశారు అని చెప్పి చాలా బాధపడుతూ వాళ్ళిద్దరిని తలుచుకుంటూ తన జీవితం సాగిస్తోంది. దీంట్లో మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే, ఆ భర్తను చూసి ప్రతి ఒక్కళ్ళు అనుమానంగా ఏదో ఒక నింద ఆయన జీవితంలో పడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన బాధ వెనక అదర్‌వైజ్ ఆయన చేసిన పని వెనక ఆంతర్యం ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. సో, దీంట్లో నీతి ఏంటంటే, అవతల మనిషి ఏ బాధలో ఉన్నాడు అనేది మనకు తెలీదు. జస్ట్ మనం కామెంట్ అలా విసిరేస్తాం. దయచేసి కామెంట్స్ మనం రిజర్వ్ చేసుకుందాం. ఎవరిపైన కామెంట్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఒక జీవితం,
ప్రతి ఒక్కడికి వాళ్ళ వెనకాల ఒక బాధ ఉంటుంది. ఆ బాధను అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. హోప్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లుగా భావిస్తాను. సర్వే జన సుఖినో భవంతు.